బహుశా దేశంలో ఒక ముఖ్యమంత్రి తన పేరును తాను అన్నిసార్లు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పుకొని ఉండరు, అది కూడా ఒకే రోజులో. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు కొత్త రికార్డు నెలకొల్పారని చెప్పొచ్చు. అది ఎలాగంటే ఆయన శుక్రవారం నాడు భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి చంద్రబాబు సీఎం అయినప్పుడు ప్రతి పథకానికి చంద్రబాబు పేరు పెట్టుకోవడంపై అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తునే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పథకానికి ముందు జగనన్న పేరు తగిలించిన విషయం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అయితే జగన్ ఇక్కడ చెప్పింది తన పేరు పెట్టుకున్న పథకాల గురించి కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ ఏమి చూసినా జగన్ పేరు తప్ప మరొకటి గుర్తురాదంటూ ఆయన భీమవరం సభలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తన పేరును జగన్ ఎన్నిసార్లు చెప్పుకున్నారో లెక్కే లేదు. రాష్ట్రంలో కట్టిన గ్రామ సచివాలయాన్ని చూస్తే గుర్తుకు వచ్చేది జగన్. అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెడుతున్నప్పుడు కూడా మీ జగనే గుర్తుకు వస్తాడు. రైతన్నల చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను చూస్తే గుర్తుకు వచ్చేది కూడా జగనే. పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపింది ఎవరు అంటే గుర్తుకు వచ్చేది మీ జగనే. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లు, ఎప్పుడూ పడని అడుగులు, విలేజ్ క్లినిక్లను చూసినప్పుడు కూడా మీ జగనే గుర్తుకు వస్తాడు. గ్రామాన మహిళా పోలీసులు దిశ యాప్ను చూసినప్పుడు కూడా మీ జగనే గుర్తుకు వస్తాడు. ఇలా జగన్ తన పేరును ఎన్నిసార్లు చెప్పుకున్నారో లెక్కే లేదు. జగన్ నోట చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పేర్లు రావటం వింతేమీ కాదు, వాళ్లపై విమర్శలు చేయటం కొత్తేమీ కాదు. కానీ జగన్ నోట జగన్ పేర్ల పాటే వెరైటీ అని చెప్పుకోవచ్చు. జగన్ మాటలు చూసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏ గుంతల రోడ్డు చూసినా కూడా మీ జగనే గుర్తుకు వస్తాడని చెప్పి ఉంటే బాగుండేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.